వల్ల నీకు కష్టం వస్తే ఎవరు ప్రార్థన చేయాలో తెలుసా? దైవజనుడే చేసి నిన్ను విడిపించాలి. నేను ఒకటి చెప్తున్నాను ఈ మాటని బట్టి, నువ్వు దైవజనుడు, ఏ దైవజనుడు అయినా సరే, వాళ్ళ అభిషిక్తులు అయితే వారి జోలికి మీరు పోవద్దు. వారి ప్రార్థనా పరులు అయితే వారి జోలికి మీరు పోవద్దు. వారిని గౌరవించడం, ప్రేమించడమే నేర్చుకోండి తప్ప వారిని గురించి నెగిటివ్గా కానీ చెడ్డగా కానీ మీరు మాట్లాడొద్దు. ఎందుకు అనంటే ఆ మిరియాము అలాగూ చేసి కుష్టుని రప్పించుకుంది. మోషే క్షమించి ప్రార్థించాడు కానీ దేవుడు మాత్రం క్షమించలేదు అక్కడ. అది విషయం. దావీదు విషయంలో దావీదన్నా క్షమించాడు కానీ ముమ్మారు అతడు చంపడానికి వస్తే విడిచిపెట్టి క్షమించాడు కానీ అభిషిక్తుని జోలికి నేను పోను అనుకున్నాడు కానీ దేవుడు మాత్రం క్షమించలేదు. మొత్తం కుటుంబ శాపం తీసుకొచ్చాడు. దానియేలు విషయంలో దానియేలు మీద ఏదైనా లోపము ఎత్తి అతన్ని గాయపరచాలి, అతన్ని లేకపోతే సింహాల బోన్లో వేసి మరణానికి అప్పగించాలనుకుంటే దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక అతన్ని బయటకు తీసుకొచ్చాడు. ఎవరైతే అది పన్నాగం పన్నారో వాళ్ళు లోపలికి వెళ్ళారు.